ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు దీపంపై సమర్పణ అయ్యే సత్యమైన దీపపు పురుగులు. ఇలా సమర్పణ అయినందుకు స్మృతి చిహ్నమే ఈ దీపావళి పండుగ. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీకు బాబా ఏ సమాచారాన్ని వినిపించారు? జవాబు: ఆత్మలైన మీరు నిర్వాణ ధామం నుండి ఎలా వస్తారో తండ్రి అయిన నేను అలా వస్తాను అని బాబా వినిపించారు. అంతేకాక నేను ఎవరు, ఏం చేస్తాను, రామరాజ్యాన్ని ఎలా స్థాపన చేస్తాను, రావణునిపై మీకు విజయం ఎలా ప్రాప్తి చేయిస్తాను, ఈ విషయాలన్నీ పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మీ జ్యోతి వెలిగింది. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మలు ఈ శారీరక కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. పాటలో మొదటి భాగం రైట్ ఉంది. తర్వాత భాగంలో మీ పాదధూళిని వంటి భక్తి మార్గంలోని పదాలున్నాయి. పిల్లలు పాదధూళి కాదు కదా, ఇది తప్పు. తండ్రి తమ పిల్లలకు రైట్ పదాలు తెలుపుతున్నారు. పిల్లలు ఎక్కడి నుండి వస్తారో తండ్రి కూడా అక్కడి నుండే వస్తారు. అది నిర్వాణ ధామము. అందరూ ఎలా వస్తారో ఆ సమాచారాన్ని పిల్లలకు వినిపించారు. తండ్రి తను ఎలా వస్తారో, వచ్చి ఏం చేస్తారో అది కూడా వినిపించారు. రామరాజ్యం స్థాపన చేసేందుకు, రావణునిపై విజయం ప్రాప్తి చేయించేందుకు వస్తారు. రామరాజ్యం రావణరాజ్యం అని ఈ భూమిపైనే అంటారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. భూమి, ఆకాశం, సూర్యుడు మొదలైనవన్నీ మీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. అందుకే రావణరాజ్యం పూర్తి విశ్వమంతటిపై ఉందని, అలాగే రామరాజ్యం కూడా పూర్తి విశ్వంపై ఉంటుందని అంటారు. రావణరాజ్యంలో చాలా కోట్ల మంది ఉన్నారు. రామరాజ్యంలో కొంతమంది మాత్రమే ఉంటారు. తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు. రావణరాజ్యంలో చాలా వృద్ధి జరుగుతుంది, ఎందుకంటే మనుషులు వికారులుగా అవుతారు. రామరాజ్యంలో అందరూ నిర్వికారులే ఉంటారు. ఇది మనుషుల కథే. కనుక రాముడు కూడా బేహద్ యజమానియే, అలాగే రావణుడు కూడా అనంతమైన యజమానియే. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నాయి. అనేక ధర్మాల వినాశనం అని గాయనం కూడా ఉంది. బాబా వృక్షం గురించి కూడా అర్థం చేయించారు. ఇప్పుడు దసరా పండుగ జరుపుకుంటారు. రావణుణ్ణి తగలబెడతారు. ఇది హద్దులో తగలపెట్టడం. మీవి అనంతమైన విషయాలు. రావణుని కాల్చటం కూడా కేవలం భారతవాసులు మాత్రమే కాలుస్తారు. విదేశాల్లో కూడా ఎక్కడెక్కడ భారతవాసులు ఎక్కువగా ఉంటారో అక్కడ కూడా రావణుని బొమ్మను తగలపెడతారు. అది హద్దులోని దసరా. లంకలో రావణుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడని, సీతను దొంగలించి లంకకు తీసుకెళ్లాడని చూపిస్తారు. ఇవన్నీ హద్దులోని విషయాలు. ఇప్పుడు మొత్తం విశ్వం అంతటిపై రావణరాజ్యం ఉందని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు రామరాజ్యం లేదు. రామరాజ్యం అంటే ఈశ్వరుడు స్థాపించిన రాజ్యం. సత్యుగాన్ని రామరాజ్యం అని అంటారు. రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. మాలను స్మృతి చేస్తారు, కానీ రాజు అయిన రాముణ్ణి స్మృతి చేయరు. ఎవరైతే మొత్తం విశ్వమంతటికి సేవ చేస్తారో వారి మాలను స్మృతి చేస్తారు. భారతవాసులు దసరా పండుగ తర్వాత దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగను ఎందుకు ఆచరిస్తారు? ఎందుకంటే ఆ రోజు దేవతల పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరిగే రోజున దీపాలు మొదలైనవి చాలా వెలిగిస్తారు. ఒకటేమో పట్టాభిషేకం, మరొకటి ఇంటింట్లో దీపావళి అని అంటారు. ప్రతి ఒక్కరి ఆత్మజ్యోతి వెలుగుతుంది. ఇప్పుడు ఆత్మలందరి జ్యోతులు దాదాపు ఆరిపోయాయి. ఇది ఇనుపయుగం
అనగా అంధకారం, అంధకారము అనగా భక్తి మార్గం. భక్తి చేస్తూ చేస్తూ జ్యోతి తగ్గిపోతూ వస్తుంది. పోతే ఆ దీపమాల కృత్రిమైనది. అంతేగాని పట్టాభిషేకం జరిగినప్పుడు కాకరొత్తులు, టపాకాయలు మొదలైనవి కాలుస్తారని కాదు. దీపావళి పండుగ నాడు లక్ష్మిని ఆహ్వానిస్తారు, పూజిస్తారు. ఇది భక్తి మార్గంలోని ఉత్సవం. ఏ రాజులైతే సింహాసనంపై కూర్చుంటారో వారి పట్టాభిషేకాన్ని వైభవంగా, ఆడంబరంగా జరుపుతారు. ఇవన్నీ హద్దులోనివి. ఇప్పుడు అనంతమైన వినాశనం, సత్యమైన దసరా జరగనున్నవి. అందరి జ్యోతులను వెలిగించేందుకు తండ్రి వచ్చారు. మా జ్యోతులు పెద్ద జ్యోతిలో కలిసిపోతాయని మనుషులు భావిస్తారు. బ్రహ్మ సమాజం వారి మందిరంలో జ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది. ఎలాగైతే దీపపు పురుగులు జ్యోతి చుట్టూ తిరిగి సమర్పణమైపోతాయో అలా మా ఆత్మలు కూడా ఇప్పుడు పెద్ద జ్యోతిలో కలిసిపోతాయని భావిస్తారు. దీనిని దృష్టాంతంగా చూపించారు. మీరు అర్ధకల్పం నుండి ప్రేయస్సులు. మీరు వచ్చి ఒకే ప్రియునిపై సమర్పణమైపోయారు. కాలిపోయే మాట అయితే ఏదీ లేదు. ఎలాగైతే ఆ ప్రేయసి ప్రియులు ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉంటారో అలా ఇక్కడ వారొక్కరు మాత్రమే ప్రియుడు, మిగిలిన వారంతా ప్రేయస్సులు. ప్రేయస్సులు ఆ ప్రియుణ్ణి భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఉంటారు. ఓ ప్రియుడా, మీరు వస్తే మేము మీకు బలిహారం అవుతాము. మేము మిమ్మల్ని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయమని పాడతారు. మీ ప్రేమ శారీరకమైనది కాదు. ఆ ప్రేయసీ ప్రియులది దేహ సంబంధమైన ప్రేమ. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు, అందులోనే తృప్తి చెందుతారు. ఇక్కడ ప్రియుడు ఒక్కరే, మిగిలిన వారంతా ప్రేయస్సులు. అందరూ తండ్రినే స్మృతి చేస్తారు. భలే, కొంతమంది ప్రకృతిని మొదలైన వాటిని కూడా గౌరవిస్తారు. కానీ ఓ భగవంతుడా అను పదం వారి నోటి వెంట తప్పకుండా రానే వస్తుంది. మా దుఃఖాన్ని దూరం చేయమని అందరూ వారినే పిలుస్తారు. భక్తి మార్గంలో ప్రేయసీ ప్రియులు చాలామంది ఉంటారు. కొంతమంది ఒకరిని ప్రియునిగా ప్రేమిస్తారు. హనుమంతునికి ఎంతమంది భక్తులు ఉంటారు? అందరూ తమ తమ ప్రియుని చిత్రాన్ని తయారు చేసుకుని పరస్పరం కలిసి కూర్చుని వారిని పూజిస్తారు. పూజించి ఆ ప్రియుని నోటిలో ముంచేస్తారు. అర్థమే ఉండదు. ఇక్కడ అటువంటి విషయాలు లేవు. మీ ప్రియుడు సదా పవిత్రులు, ఎప్పుడూ అపవిత్రంగా అవ్వరు. ప్రయాణికుడైన తండ్రి వచ్చి అందరినీ పవిత్రంగా అంటే తెల్లగా చేస్తారు. మీరు కూడా ప్రయాణికులే కదా. దూరదేశం నుండి వచ్చి ఇక్కడ పాత్ర చేస్తున్నారు. మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులైపోయారు. రచయిత, రచనల ఆది మధ్య అంతములు మీకు తెలుసు కనుక మీరు త్రికాలదర్శులైన బ్రహ్మకుమార్ కుమారీలు. ఎలాగైతే వారికి జగద్గురువు మొదలైన బిరుదులు లభిస్తాయో అలా మీకు అందరికంటే మంచి బిరుదు స్వదర్శన చక్రధారి అను బిరుదు లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులా, లేక శివబాబా కూడానా? శివబాబా కూడా స్వదర్శన చక్రధారులే. అవును, ఆత్మ శరీరంతో పాటు స్వదర్శన చక్రధారిగా అవుతుంది కదా. తండ్రి కూడా ఈ శరీరంలోకి వచ్చి అర్థం చేయిస్తారు. శివబాబా స్వదర్శన చక్రధారి కాకుంటే మిమ్మల్ని ఎలా తయారు చేస్తారు? వారు అందరికంటే సుప్రీం ఆత్మ అనగా ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ. దేహంను అలా అనరు. ఆ సుప్రీం తండ్రి వచ్చి మిమ్మల్ని సుప్రీంగా తయారు చేస్తారు. స్వదర్శన చక్రధారిగా ఆత్మలు తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరు. అయితే ఏ ఆత్మలు? బ్రాహ్మణ ధర్మంలో ఉండేవారు. శూద్ర ధర్మంలో ఉన్నప్పుడు ఈ విషయాలు మీకు తెలియవు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఇవి ఎంత మంచి మంచి విషయాలు. వీటిని మీరు మాత్రమే విని సంతోషిస్తారు. బయటవారు ఈ విషయాలు వింటే ఓహో అని ఆశ్చర్యపడతారు. ఇది చాలా శ్రేష్టమైన జ్ఞానమని అంటారు.
అచ్చా, మీరు కూడా ఇటువంటి స్వదర్శన చక్రధారులుగా అయితే చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు. కానీ ఇక్కడి నుండి బయటకు వెళ్తూనే అంతా సమాప్తమైపోతుంది. మాయ ఎంత బలశాలి అంటే ఎక్కడి వారు అక్కడే ఉండిపోతారు. గర్భస్థ శిశువులు ప్రయాణం చేసి బయటకు వస్తూనే ఎలా ఉండేవారో అలాగే ఉండిపోతారు కదా. మీరు ప్రదర్శిని మొదలైన వాటిలో అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారు. జ్ఞానం చాలా బాగుంది, నేను పురుషార్థం చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను అని అంటారు. కానీ బయటకు వస్తూనే ఎలా ఉండేవారు అలాగే ఉండిపోతారు. కానీ ఏదో కొంత ప్రభావం ఉంటుంది. అలాగని వారు మళ్ళీ రారని కాదు. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృక్షం వృద్ధి చెందితే అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడైతే ఇది రౌరవ నరకం. గరుడ పురాణంలో కూడా ఇటువంటి ఆసక్తి కలిగించే విషయాలు రాసి ఉన్నారు. మనుషులు పాములు, తేళ్ళు మొదలైనవిగా అవుతారని కూడా రాసి ఉన్నారు. నేను మిమ్మల్ని విష వైతర్ణి నది నుండి వెలుపలికి తీసి క్షీరసాగరంలోకి పంపుతానని తండ్రి అంటున్నారు. మీరు శాంతిధామ నివాసులు. తర్వాత పాత్ర చేసేందుకు సుఖధామంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తాము. ఈ ధామాలను స్మృతి చేస్తారు కదా. తల్లివి నీవే, తండ్రివి నీవే అని కూడా పాడతారు. సత్యుగంలో అపారమైన సుఖం ఉంటుంది. ఇప్పుడు ఇది సంగం యుగం. చివర్లో ఇక్కడ అయ్యో రక్షించండి, రక్షించండి అని అరుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా దుఃఖం ఉంటుంది. మళ్ళీ సత్యుగంలో చాలా సుఖం ఉంటుంది. ఇది తయారైన అతి సుఖం, అతి దుఃఖముల ఆట. విష్ణు అవతారంను కూడా చూపిస్తారు. లక్ష్మీనారాయణల జంట పైనుండి వచ్చినట్లు చూపిస్తారు. ఇప్పుడు పైనుండి శరీరదారులెవ్వరూ రారు. పైనుండి వచ్చేది ఆత్మలే. కానీ ఈశ్వర్ని అవతరణ చాలా విచిత్రమైనది. వారే వచ్చి భారతదేశంను స్వర్గంగా తయారు చేస్తారు. వారి పండుగ అయిన శివ జయంతిని ఆచరిస్తారు. ఒకవేళ పరంపిత పరమాత్మ శివుడే ముక్తి జీవన్ముక్తుల వారసత్వంనిస్తారని తెలిస్తే విశ్వమంతటా గాడ్ ఫాదర్ పండుగను జరుపుకుంటారు. శివబాబాయే ముక్తిదాత అని, మార్గదర్శకులు అని అర్థం చేసుకుంటారో అప్పుడు అనంతమైన తండ్రి స్మృతి చిహ్నంను జరుపుకుంటారు. వారు భారతదేశంలోనే జన్మిస్తారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. కానీ పూర్తి పరిచయం లేనందున సెలవు కూడా ఇవ్వరు. ఏ తండ్రి అయితే అందరికీ సద్గతినిస్తారో, వచ్చి అలౌకిక కర్తవ్యాన్ని చేస్తారో ఆ జన్మభూమిలో వారి జన్మదినాన్ని తీర్థయాత్రలు చాలా చేయాలి. మీ స్మృతి చిహ్న మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ శివబాబాయే వచ్చి ముక్తిదాతగా, మార్గదర్శకులుగా అవుతారని ఎవరికీ తెలియదు. అన్ని దుఃఖాల నుండి విడిపించి సుఖధామానికి తీసుకెళ్ళమని అందరూ అంటారు. కానీ అర్థం చేసుకోరు. భారతదేశం చాలా శ్రేష్టమైన ఖండము. భారతదేశ మహిమ చాలా గొప్పగా గాయనం చేయబడింది. శివబాబా అక్కడే జన్మిస్తారు. వారిని ఎవరూ గౌరవించరు. వారి స్టాంపును తయారు చేయరు. ఇతరుల స్టాంపులైతే చాలా తయారు చేస్తూ ఉంటారు. వీరి గొప్పతనం అందరికీ అర్థమయ్యేలా ఎలా తెలియచేయాలి. సన్యాసులు మొదలైన వారు విదేశాలకు వెళ్ళి భారతదేశపు ప్రాచీన యోగం నేర్పిస్తారు. మీరు ఈ రాజయోగాన్ని తెలిపితే మీ పేరు చాలా ప్రసిద్ధం అవుతుంది. రాజయోగాన్ని ఎవరు నేర్పించారో ఎవరికీ తెలియదని చెప్పండి. కృష్ణుడు కూడా హఠయోగం అయితే నేర్పించలేదు కదా. ఈ హఠయోగం సన్యాసులది. బాగా చదువుకున్నవారు స్వయాన్ని ఎవరైతే ఫిలాసఫర్లుగా భావిస్తున్నారో వారు ఈ విషయాలు విని అర్థం చేసుకుని పరివర్తన చెందాలి. మేము కూడా శాస్త్రాలు చదువుకున్నాము, కానీ ఇప్పుడు తండ్రి చెప్పేది రైట్ అని, మిగిలినంతా తప్పు అని చెప్పాలి. ఇక్కడ తండ్రి వస్తారని, కనుక ఇది అన్నిటికంటే గొప్ప తీర్థస్థానమని కూడా వారు అర్థం చేసుకోవాలి. దీనిని ధర్మభూమి అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడున్నంతమంది ధర్మాత్ములు,
ఇంకెక్కడా ఉండరు. మీరు ఎన్నో దానపుణ్య కార్యాలు చేస్తారు. తండ్రిని తెలుసుకొని తనువు మనసు ధనం అన్నిటినీ ఈ సేవలో ఉపయోగిస్తారు. అందరికీ ముక్తినిచ్చేది తండ్రియే. అందరినీ వారు దుఃఖం నుండి విడిపిస్తారు. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ దుఃఖం నుండి విడిపించరు. వారంతా ధర్మస్థాపకుల వెనక వస్తారు. పాత్ర చేసేందుకు అందరూ నెంబర్ వారుగా వస్తారు. పాత్ర చేస్తూ చేస్తూ తమో ప్రధానమైపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. కనుక ఈ భారతదేశం చాలా గొప్ప తీర్థస్థానం. భారతదేశం అన్నిటికంటే నెంబర్ 1 శ్రేష్టమైన భూమి. ఇది నా జన్మభూమి అని తండ్రి చెప్తున్నారు. నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాను. తండ్రి స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని మీకు తెలుసు. అటువంటి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయండి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అటువంటి కర్మలే చేస్తారు. దీనినే అలౌకిక దివ్య కర్మ అని అంటారు. ఎవరు తెలుసుకోరని వినరని అనుకోకండి. మీ చిత్రాలు కూడా తీసుకెళ్లేవారు వస్తారు. మంచి మంచి చిత్రాలు తయారు చేస్తే స్టీమర్ నిండా తీసుకెళ్తారు. స్టీమర్ ఎక్కడెక్కడ నిలబడుతుందో అక్కడ ఈ చిత్రాలను తగిలిస్తారు. చాలా సేవ జరుగుతుంది. మీ హుండీని నింపే చాలా ఉదారచిత్తులైన మహారాజులు కూడా వస్తారు. వారు ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేవారెవ్వరో అందరికీ తెలిసే కార్యం చేస్తారు. మొదట మీరు కూడా తుచ్చబుద్ధి గలవారిగానే ఉండేవారు. ఇప్పుడు మీరు చాలా స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యారు. మనము ఈ జ్ఞానం ద్వారా యోగబలం ద్వారా విశ్వాన్ని స్వర్గంగా చేస్తాము. మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీరు కూడా అథారిటీలుగా అవ్వాలి. మీరు అనంతమైన తండ్రికి పిల్లలు కదా. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. తండ్రిని సర్వశక్తివంతులని అంటారు. వారు వేదశాస్త్రాలన్నిటి సారాన్ని తెలుపుతారు. కనుక పిల్లలైన మీకు సేవ చేయాలని ఎంత ఉల్లాస ఉత్సాహం ఉండాలి. నోటి ద్వారా జ్ఞానరత్నాలు తప్ప ఇంకేవి వెలువడరాదు. మీలో ప్రతి ఒక్కరూ రూపబసంతులే, అంటే జ్ఞాన యోగులే. ఈ ప్రపంచమంతా సంపన్నంగా సస్యశ్యామలంగా తయారవటం మీరు చూస్తారు. అంతా కొత్తదిగా అవుతుంది. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. మీకు సేవ చేసేందుకు పంచతత్వాలు కూడా సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు ఇవి డిస్సర్వీస్ చేస్తాయి. ఎందుకంటే మనుషులు అర్హులుగా లేరు. తండ్రి ఇప్పుడు అర్హులుగా చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రూపబసంతులుగా అంటే జ్ఞానులు యోగులుగా అయి నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి. సేవ చేయాలనే ఉత్సాహంతో ఉండాలి. స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతినిప్పించాలి. ఈ దివ్య అలౌకిక కర్తవ్యమే చేయాలి. సెకండ్ పాయింట్, సత్యమైన ప్రేయసులే ఒక్క ప్రియునిపై సమర్పణ అవ్వాలి, అనగా బలి అవ్వాలి. అప్పుడే సత్యమైన దీపావళి వస్తుంది. ఈరోజు వరదానము. విశ్వ మహారాజు యొక్క పదవిని ప్రాప్తి చేసుకునే సర్వశక్తుల స్టాక్తో సంపన్న భవ. విశ్వ మహారాజు పదవిని ప్రాప్తి చేసుకోను ఆత్మల పురుషార్థం కేవలం స్వయం పట్ల మాత్రమే ఉండదు. వారి సొంత జీవితంలో వచ్చే విఘ్నాలు లేక పరీక్షల్లో పాస్ అవ్వటం అనేది చాలా సాధారణమైనది. కానీ విశ్వ మహారాజులుగా అయ్యే ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి వద్ద ఇప్పటి నుండే సర్వశక్తుల స్టాక్ నిండుగా ఉంటుంది. వారి ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం ఇతరుల కొరకు ఉంటుంది. తనువు, మనస్సు, ధనము, సమయము, శ్వాస అన్నీ విశ్వ కళ్యాణంలో సఫలమవుతూ ఉంటాయి.
స్లోగన్: ఒక్క బలహీనత ఉన్నా అది అనేక విశేషతలను సమాప్తం చేసేస్తుంది. అందువలన బలహీనతలకు విడాకులు ఇవ్వండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మీ శుభభావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వృత్తి, శ్రేష్ట వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానంలో ఉంటున్నా మనసు ద్వారా అనేక ఆత్మలకు సేవ చేయవచ్చు. దీనికి విధి లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వటం. ఇందులో స్థూల సాధనాలు, అవకాశం లేక సమయం యొక్క సమస్య ఉండదు. కేవలం లైట్ మైట్ ద్వారా సంపన్నంగా అయ్యే అవసరం ఉంది. అచ్చా. ఓం శాంతి.